ఎవ్రీవన్ బాగున్నారా అందరూ కూడా. నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఇప్పుడైతే టైం అయితే 5:30 అయింది. ఈరోజు లేట్ అయిపోయిందండి లేవడము. లేచిన వెంటనే ఇంకా వాటర్ అయితే పెట్టుకున్నాను స్నానానికి. ఇవ్వండి వాటర్ స్నానాన్ని పెట్టేసుకున్నాను. ఇంకా ఇవ్వండి బ్రౌన్ రైస్ అయితే మా వారికి కడిగేసి పెడుతున్నాను అనమాట. బ్రౌన్ రైస్ లేట్గా ఉడుకుతుంది కాబట్టి ఇంక ఈరోజు లేట్గా లేచాను కాబట్టి ఇంకా తొందరగా బ్రౌన్ రైస్ పెట్టాలండి. అది చాలా టైం పడుతుంది కుక్ అయ్యేటప్పటికి. ఇదైతే మెంతి పౌడరు. నేనైతే డైలీ తాగుతాను అనమాట. కొంచెం డైలీ అంటే గుర్తొచ్చినప్పుడు అలా తాగుతాను అనమాట. ఇట్లా పౌడర్ చేసి పెట్టుకుంటాను. అండి గుర్తొచ్చినప్పుడు అలా తాగుతుంటాను. స్నానం కొంచెం లేట్ అవుతుందండి. పూజ కూడా లేట్ అవుతుంది. ఎందుకంటే పిల్లలకు ముందు నేను వాటర్ పెట్టానండి. వాళ్ళైతే నాకు వాటర్ పెట్టి లేచిపోయారు అనమాట. పడుకొని లేచిపోయారు. ఇంకా వాటర్ పెట్టండి నేను స్నానం చేసుకుంటానని మా వాడు గోలు పెడుతున్నాడు అనమాట. అందుకే వాడికి ముందు వాటర్ వేసేస్తాను, స్నానం చేసుకుంటాడు. వాడితో పడలేము. నాకు ఎలాగా ఈరోజు లేచాను కాబట్టి ఇంకా లేట్ అవుతుంది పూజ అనేది. లేట్గా చేసుకుంటాను. వాళ్ళకి పంపించాక వాళ్ళ లంచ్ బాక్సులు అన్నీ పెట్టాక వీడియో అనేది కంటిన్యూగా చూస్తుండండి. ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది కొట్టండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వెళ్ళిపోయారండి. టైం అయితే 8:25 అవుతుందన్నమాట. అదే మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు నా వర్క్ అయితే చూడండి. ఈరోజు స్నానం చేయలేదు. 11-12 వరకు నాకు వర్క్ అయితే అవ్వదు. ఈరోజు ఇంట్లో వర్క్ చాలా అంటే చాలా లేట్ అవుతుంది అనమాట. ఏ రోజైతే స్నానం లేట్ అవుతుందో ఇంకా ఆ రోజు ఫుల్గా ఇంకా అన్నీ లేట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడైతే నాకు బట్టలు ఉన్నది మిషన్లో వేసేది. మిషన్లో బట్టలు వేసి నేను స్నానం తడిగుడ్లు పెట్టాలి, స్టిక్ పెట్టుకోవాలి ఇల్లంతాను. ఎందుకంటే చిరాకుగా ఉంది నాకు. ఈరోజు ఇల్లంతా స్టిక్ పెట్టి స్నానం చేసి అప్పుడు పూజ చేసుకుంటాను. బట్టలు ఏముంది మిషను ఎప్పుడైనా వేసుకోవచ్చు అనమాట. వేసవికాలం కాబట్టి ఈజీగా ఎండిపోతాయి. ఎన్ని బట్టలు ఉన్నాయి ఇక్కడ. ఈ బట్టలన్నీ ఇప్పుడు మిషన్లోకి వేయాలి. మిషన్లో వేసి మిషన్ ఆన్ చేసేస్తాను. దానిపైన అది అవుతుంది. స్టిక్ అని పెట్టుకున్నానండి రెడీగా. ఇవ్వండి ఇల్లు వచ్చేసి తొందరగా ఇంకా స్నానం అయితే తొందరగా ఇల్లు తీసి స్నానం అయితే చేసుకోవాలి. ఇంకెక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇగోండి గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్నాను. కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసాను. మొత్తం సింక్లో ఒక గిన్నె కూడా లేదు. ఈ బట్టలు మాత్రమే ఉన్నాయి. ఈ బట్టలు అన్ని మిషన్లో వేస్తే నాకు ఒక పెద్ద పని అయిపోతుంది అనమాట. ఆ బట్టలు ఇంటిలో ఉంటే ఇంటి నిండా ఉంటే ఏదో చిరాకుగా ఉంటుంది. ఈ బట్టలు వేసినాక ఇల్లు మొత్తం క్లీన్ అయ్యాక పూజ అయ్యాక నేను అప్పుడు అనేది వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. మీరైతే చివరి వరకు వీడియోని చూస్తూ ఉండండి. కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే కొత్తగా నేను రన్ చేస్తున్నాను కాబట్టి కొంచెం నాకు అటు ఇటుగా అనిపిస్తుంది అనమాట. ఏమైనా మీ మనసులో అనిపిస్తే అది వెంటనే కామెంట్ చేయండి. నేనైతే మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకుంటాను అనమాట. అండి మంచిగా పూజ చేసుకున్నాను. రైస్ అయితే తిన్నాను. కొంచెం మజ్జిగన్నం తిన్నాను అనమాట. ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుందండి. నేను అన్నీ శుభ్రం చేసుకొని పూజ చేసుకొని నేను అన్నం తినేటప్పటికి 10:30 అయింది. ఇంకా ఇప్పటి నుంచి ఖాళీ అనమాట. నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. చూస్తూ ఉండండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి పంపించండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరులో థ్యాంక్స్ అండి. 2 అవుతుందండి. నేను రెస్ట్ తీసుకుంటానని చెప్పాను కదా, రెస్ట్ అవ్వలేదు. ఎందుకంటే రెస్ట్ తీసుకోవడం అవ్వలేదు. ఎందుకంటే మా పిల్ల స్కూల్కి వెళ్ళాను. మా అమ్మాయి ఫోన్ చేసింది, కొంచెం పని మీద వెళ్ళాను అనమాట. ఫీజుల కోసం వాటి కోసం మాట్లాడడానికి. ఇప్పుడు మా అమ్మాయి 9th, నెక్స్ట్ ఇయర్ 10th అనమాట. సిలబస్ అనేది స్టార్ట్ చేసిండ్రు. 10th సిలబస్ బుక్స్ కూడా తీసుకున్నాము. అయితే ఫీజులు ఏంటి అనేసి మాట్లాడడానికని వెళ్ళాను అనమాట. ఎందుకంటే రైస్ అయితే ఇప్పుడు తింటున్నా.
2 అయింది వచ్చేటప్పటికి. మార్నింగ్ అయితే బఠానీ ములక్కాడ వండానండి కర్రీ. జీ సినిమాల్లోని బ్రహ్మోత్సవం సినిమా ఇస్తున్నారు, చూస్తూ తింటున్నాను. ఒక్కదాన్ని ఎట్లా తినాలి, అందుకే సినిమా చూస్తూ తింటున్నా. వీడియో చూస్తూ ఉండండి. నేనైతే లంచ్ అయ్యాక కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేద్దాము. ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సపోర్ట్ చేయమని చెప్తున్నాను. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కొంచెం షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంట అనేది కొట్టండి. నేను ఏది వీడియో మీకు పెట్టినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. లేచానండి. టైం అయితే 5:30 అయిందనమాట. మంచిగా నిద్ర పట్టేసింది. బాగా పడుకున్నాను. పిల్లలు అయితే వచ్చేసారు. ఇప్పుడు బట్టలు అయితే తీయాలి. బట్టలు ఆరబెట్టి పడుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బట్టలు ఉన్నాయి మడత పెట్టడానికి. అలాగే వంట కూడా చేయాలి నైట్కి. అన్నీ చివరి నుంచి ఆ చివరి వరకు బట్టలన్నీ తీయాలి, మడతలు పెట్టాలి, ఇంకా వంట చేయాలి. చాలా పని ఉంది. పిల్లలైతే ఇప్పుడే వచ్చారు. స్నాక్స్ ఏమైనా పెట్టాక మీకు వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. 9:30 అయిందండి. అదైతే భోజనాలు అయిపోయి పిల్లలు వచ్చినాక ఇంకా బిజీ అయిపోయాను అనమాట. ఇంకా మార్నింగ్ కూడా రేపు మార్నింగ్ కోసం ఈరోజే చేపల పులుసు అయితే రెడీ చేసి పెట్టేశాను. అంటే చెప్తాను మీకు. ముందు రోజు చేపల పులుసు వండుకొని మరుసటి రోజు తినడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇవ్వండి చేపల పులుసు. ఇది మరుసటి రోజు తింటే చాలా బాగుంటుందని మా ఉద్దేశం అనమాట. మాకు చేపల పులుసు అంటే పిచ్చండి. ఇంకా ముందు రోజుగా ప్రిపేర్ చేసుకొని తింటామన్నమాట. రేపటికనేది దాచిపెట్టుకొని. ఇప్పుడైతే అందరు భోజనాలు అయిపోయి, వండిన క్లీనింగ్లు అన్నీ అయిపోయి, బాక్సులు అన్నీ క్లీన్ అయిపోయి అయితే సినిమా చూస్తున్నారు, అది హాల్లోని. అందుకని కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకే ఇక్కడికి వచ్చేసాను. పిల్లలను మా వారు సినిమా చూస్తున్నారనమాట. వాళ్ళకి కొంచెము స్టడీ పరమైన సినిమా అనమాట. పిల్లలు దగ్గర పెట్టుకొని చూపిస్తారనమాట అతనితో పాటు పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా చూస్తారు. ఇంకా అక్కడ ఎందుకులే డిస్టర్బెన్స్, నేను ఇటు వచ్చేసాను. చేపల పులుసు చూపించాను కదా మీకు. మార్నింగ్ అయితే ఫ్రీగా లేవచ్చు. కాకపోతే నా కూతురు అయితే చేపల పులుసు తిందు, కొంచెం లైట్గా ఏదో అలా మాత్రమే తింటుంది అనమాట. మార్నింగ్ వాళ్ళ కోసం మళ్ళీ ఏదైనా ప్రిపేర్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అంటే కొట్టండి. అలా కొడితే మీకు నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఇంతవరకు నాకు ఎంతమంది అయితే సపోర్ట్ చేశారో, ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకున్నారో, లైక్ చేశారో వాళ్ళందరికీ కూడా నిజంగా థ్యాంక్స్ అండి. నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. కొంచెం ఏదో నేను కొంచెం అలా యూట్యూబ్లో వద్దాము అనుకుంటున్నాను. ఇంట్లో ఉంటున్నాను కాబట్టి కొంచెం వీళ్ళ వీడియోలు చూసి నాకు ఇంట్రెస్ట్ అవుతుంది, చేయాలని అనిపించింది అనమాట. అలా ఇంట్రెస్ట్ వచ్చి నేను ఇలా చేస్తున్నాను. కొంచెం నాకు సపోర్ట్ చేయండి చాలు. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరైనా ఉంటే మీ కొలీగ్స్ వాళ్ళు, అలా మీ బంధువుల్లోని అలాగా నా వీడియో అనేది షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఇంకొక నలుగురికి పంపిస్తారనమాట. అది నా బాధ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇప్పటి వరకు చాలా ఎక్కువ మాట్లాడేశాను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్, ఆల్ ఆఫ్ యూ. బాయ్.